మన పురాణాల్లో ఎన్నో గొప్ప గొప్ప కథలున్నాయి కదా. అందులో ఒక దేవుడి ఆగ్రహం ఎంత భయంకరంగా ఉంటుందో, దాన్ని ఆపడానికి మరో దేవుడు ఎలా అవతరించాడో చెప్పే ఒక భీకరమైన ఘర్షణ ఉంది. దానిగురించే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అసలీ కథ వెనుక ఉన్న ప్రశ్న చాలా సింపుల్ కాని చాలా లోతైనది. అంటే లోకాన్ని కాపాడాల్సిన రక్షకుడే తన ఆగ్రహంతో లోకాన్ని నాశనం చేసే భక్షకుడుగా మారితే ఏం జరుగుతుంది? విష్ణుమూర్తి నరసింహ అవతారంలో వచ్చి తన భక్తుడు ప్రహ్లాదుణ్ణి కాపాడాడు, అంతా బానే ఉంది. కాని దుష్ట సంహారం తరువాత కూడా ఆయన కోపం చల్లారలేదు. ఆ ఉగ్రరూపం విశ్వానికే ముప్పుగా మారితే అప్పుడు పరిస్థితేంటి? సరిగ్గా ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత కూడా నరసింహుడి కోపం ఏమాత్రం తగ్గలేదు. నిజానికది అదుపు తప్పి యావత్ విశ్వానికే ఒక పెద్ద ముప్పుగా తయారైంది. ఆయన గర్జనలు మామూలుగా లేవు. ఆ శబ్దానికి లోకాలన్నీ కంపించిపోయాయి. పెద్ద పెద్ద భవనాలు కూడా పేకమేడల్లా కూలిపోయాయి. ఎంతలా అంటే చివరికి రాక్షసులు సైతం భయంతో పాతాళలోకానికి పారిపోయారంటే ఆలోచించండి ఆ ఉగ్రరూపం ఎలా ఉందో. ఇక పరిస్థితి చూసి దేవతలకి ప్రాణాలు పోయినంత పనేంది. ఇంకొంతసేపు ఇలాగే వదిలేస్తే ప్రపంచము అంతమైపోవటం ఖాయమనుకున్నారు. అందుకే ఎలాగైనా సరే నరసింహుణ్ణి ఆపాలి అని నిర్ణయించుకున్నారు. ముందుగా ఇంద్రుడు తన వజ్రాయుధంతో ప్రయత్నించాడు. కాని ఒక్క దెబ్బతో కిందపడిపోయాడు. తర్వాత అగ్నిదేవుడొచ్చాడు, ఆయనది అదే పరిస్థితి. ఇక వాయుదేవుడు, మృత్యుదేవుడైన యముడు, ఇలా ఒకరి తర్వాత ఒకరు ఎంతటి శక్తివంతమైన దేవతలొచ్చినా సరే అందరూ ఓడిపోయారు. విచిత్రమేంటంటే వాళ్లు ఓడిపోయిన ప్రతిసారీ నరసింహుడి కోపం తగ్గడం పోయి ఇంకా పెరిగిపోయింది. పరిస్థితి ఎంతలా చెయ్యి దాటిపోయిందంటే చివరికి స్వయాన ఆయన భార్య లక్ష్మీదేవి కూడా ఆయన్ని చూసి భయపడిపోయింది. నా విష్ణువుని చూడాలంటే నాకే భయంగా ఉంది. ఈ సంక్షోభాన్ని ఆపగలిగేది నా సోదరుడు రుద్రుడు మాత్రమే అని ఆమె దేవతలకు చెప్పింది. అంటే ఇక శివుడు మాత్రమే రంగంలోకి దిగాలి. దేవతలంతా కలిసి కైలాసానికి వెళ్లి శివుడిని వేడుకున్నారు. ఇక శివుడికి అర్థమైంది, నరసింహుడి సాధారణ రూపం కాదది, అది ఒక అవతారం యొక్క ఉగ్రరూపం. అలాంటి ఆగ్రహాన్ని ఎదుర్కోవాలంటే తను కూడా ఒక భయంకరమైన రూపంలోకి మారాల్సిందే అని ఆయన నిర్ణయించుకున్నాడు. ఒక అవతారాన్ని ఎదుర్కోడానికి మరో అవతారం రావాలి. ఇక్కడ చూడండి, ఒకవైపు విష్ణువు యొక్క నరసింహావతారం, సింహంతల మానవ శరీరం. మరోవైపు శివుని అవతారం, శరభుడు. ఈయనకు కూడా సింహంతల మానవ శరీరమే, కాని దానికి అదనంగా 10 చేతులు, 4 కాళ్ళు, 2 భారీ రెక్కలు, శరీరం నిండా విషం. నరసింహుడి శక్తిని ఎదుర్కోడానికి ఇంతకన్నా భయంకరమైన రూపం మరొకటి ఉండదేమో. ఇక ఆ 2 మహాశక్తులు ఒకరినొకరు ఎదుర్కొన్నాయి. విశ్వాన్ని చీల్చేంత భీకరమైన యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం ఎలా ఉందంటే 2 పెద్ద పర్వతాలు ఢీకొన్నట్టుంది. వాళ్ళిద్దరూ తమ గోళ్లతో ఒకరినొకరు రక్కుకుంటున్నారు. వాళ్ల ధాటికి హిమాలయ పర్వతాలు కూడా కంపించిపోయాయి. వాళ్ల ఘర్షణ సృష్టికే ప్రమాదంగా మారింది. ఈ భీకరమైన పోరు జరుగుతున్నప్పుడు శరభుడు ఒక ప్రయత్నం చేశాడు. కేవలం శక్తితో కాకుండా మాటలతో నరసింహుణ్ణి శాంతింపజేయాలని చూశాడు. నరసింహ, ఆపు! హిరణ్యకశిపుడు ఎప్పుడో చనిపోయాడు. ఒకరి తప్పుకు అందర్నీ శిక్షించడం న్యాయం కాదు. దయచేసి నీ కోపాన్ని తగ్గించుకో అని వేడుకున్నాడు. తన అసలు కర్తవ్యాన్ని గుర్తుచేశాడు. కాని నరసింహుడి కోపం తగ్గలేదు. ఇక దైవిక శక్తి కూడా విఫలమైపోయింది. కాని సరిగ్గా అప్పుడే ఈ ఘర్షణలో ఊహించని మలుపు వచ్చింది. ఎక్కడైతే శక్తి ఓడిపోయిందో అక్కడ ప్రేమ గెలిచింది. యుద్ధమిక చివరి అంకానికి వచ్చేసింది. ఇంకేం దారిలేక శరభుడు తన 3వ కన్ను తెరవడానికి సిద్ధమయ్యాడు. ఆ 3వ కన్ను తెరిస్తే సర్వం నాశనమే. కాని సరిగ్గా ఆ క్షణంలో పర్వతాలన్నిటా ఒక కేక ప్రతిధ్వనించింది. ఆ కేక ఎవరిదో కాదు, నరసింహుడికి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే తన భక్తుడు ప్రహ్లాదుడిది. స్వామీ, స్వామీ, దయచేసి ఆపండి అంటూ ప్రహ్లాదుడు పరిగెత్తుకొచ్చాడు. ఆ దైవిక ఆగ్రహాన్ని చీల్చుకుంటూ వచ్చిన ఆ చిన్నారి గొంతు ఆ భీకర యుద్ధాన్నే ఆపేసింది. అంతే, తన భక్తుడైన ప్రహ్లాదుడిని చూసిన ఒక్క క్షణంలో నరసింహుడి సర్వాన్ని దహించివేసే ఆ కోపం మొత్తం మాయమైపోయింది. ఎంతమంది దేవతలు ఎంత శక్తి ఉపయోగించినా జరగనిది ఒక చిన్న భక్తుడి ప్రేరణ చేసి చూపించింది. ఆ వెంటనే నరసింహుడు ప్రహ్లాదుణ్ణి ఎంతో ప్రేమగా తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అప్పుడాయన ఏమంగాడంటే, ప్రహ్లాదా,
బ్రహ్మ, శివుడు, చివరికి లక్ష్మీదేవి కన్నా నాకు నీపైనే ఎక్కువ ప్రేమ. నీకేమైనా జరిగితే నేను అస్సలు తట్టుకోలేను. చూడండి, ఒక దేవుడికి తన భక్తుడిపై ఎంత ప్రేమ ఉందో. అయితే ఈ దైవిక ఘట్టం కేవలం ఒక పురాణ కథగానే మిగిలిపోలేదు. దీని ప్రభావం వల్ల కొన్ని శాశ్వతమైన వారసత్వాలు, కొన్ని పవిత్ర స్థలాలు ఏర్పడ్డాయి. అవి ఈరోజుకీ మన మధ్య ఉన్నాయి. అలా నరసింహుడు శాంతించిన తర్వాత 2 ముఖ్యమైన విషయాలు జరిగాయి. ఒకటి, నరసింహుడి మండుతున్న చేతుల్ని చల్లబర్చినందుకు ఒక నేరేడు చెట్టుకు వరం లభించింది. 2, ఆ యుద్ధంలో చిందిన రక్తం నుంచి రక్తకుండలి అనే ఒక పవిత్రమైన కొలను ఏర్పడింది. ఈ రక్తకుండలి అంటే రక్తపు కొలను అని అర్థం. ఇదెక్కడో లేదు, మన ఆంధ్రప్రదేశ్లోని అహోబిలంలో ఉన్న నరసింహస్వామి ఆలయం దగ్గరే ఉంది. నరసింహుడు తన శరీరంపై ఉన్న రక్తాన్ని ఇక్కడే కడుక్కున్నాడని, అందుకే ఈ కొలను ఏర్పడిందని నమ్ముతారు. ఇప్పటికీ ఆ ప్రదేశాన్ని సందర్శిస్తే ధైర్యం వస్తుందని భక్తుల నమ్మకం. మొత్తం ఈ కథ విన్నాక చివరికి మన ముందు ఒకే ఒక ప్రశ్న మిగులుతుంది. అనంతమైన శక్తి ఉన్న ఈ లోకంలో అసలైన గొప్ప శక్తి దేవుడి బలంలో ఉందా, లేక ఒక భక్తుడి స్వచ్ఛమైన ప్రేమలో, భక్తిలో ఉందా? దీని గురించి ఆలోచించాలి.